హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్గుతోని ఈ విధంగా చేసి ఒక్కసారి తిని చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతం అండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా చూపించానండి. ఈ విధంగా చూసి చేసుకోండి. టేస్ట్ మాత్రం అన్నింటిలోకి చాలా బాగుందండి. చేయటాని కోసం ముందుగా మనం పచ్చి కోడిగుడ్లు ఒక 5 తీసుకోవాలండి. అంటే కొంచెం ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్న తర్వాత నేను ఇడ్లీ కుక్కర్లోకి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ కోడిగుడ్లని ఈ విధంగా కొట్టి పోసానండి. కానీ కోడిగుడ్లు కొట్టి పోసేటప్పుడు ఆ పెంకులు అన్నది పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఓకేనా? అన్ని కోడిగుడ్లని ఈ టైప్లో ఒక్కొక్క కోడిగుడ్లని ఒక్కొక్క బాక్సులో ఈ విధంగా పోసుకోవాలండి, ఒక్కొక్క హోల్లో. సరేనా? ఈ విధంగా పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. అంటే మనం ఇంట్లో అన్నం దబర్లు అలాంటివి పెడతాం కదా, అలాంటి స్టాండ్ పెట్టి ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. అంటే స్టాండ్కి అడుగు భాగం వరకు వచ్చే విధంగా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఆ ఇడ్లీ ప్లేట్ని ఆ స్టాండ్ పైన ఈ విధంగా అమర్చుకోవాలి. ఈ విధంగా దానిపైన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కదిలించకుండా ఈ టైప్లో మూత పెట్టేసుకొని ఇప్పుడు ఉడికేలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలను దాంట్లో వేసుకునేసి ఆ తర్వాత కొన్ని మిరియాలు కూడా దాంట్లో వేసి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత ఏం చేద్దామంటే చెక్క, లవంగాలు, యాలకులు ఇవి వేశాక ఇప్పుడు మనం వీటిని కొంచెం బాగా వేగనివ్వాలండి. ఈ కాస్త వేగిన తర్వాత అంటే కొంచెం లైట్గా ఎర్రగా కావాలి. ఆ ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని దాంట్లో వేసుకుందామండి. ఎందుకంటే కరివేపాకు రెమ్మలు ముందే వేసిందంటే అవి మరీ మాడినట్టు అవుతాయి అని చెప్పేసి ఈ లాస్ట్ మూమెంట్లో వేసుకునేసి ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో ఇవన్నీ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే చల్లార్చిన తర్వాత మిక్సీ జారీలో వేసుకుంటే మిక్సీ జారీ కూడా కొంచెం దెబ్బ తినకుండా ఉంటుంది అన్నట్టు, మిక్సీ కూడా. అందుకోసం ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మెత్తగా పొడి కొట్టాలి. ఓకేనా? ఈ విధంగా పొడి కొట్టిందాన్ని మనం తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలండి. అంటే ఇది మరీ మెత్తగా రాదు కానీ లైట్ బరక వస్తుందండి. ఓకేనా? కొంచెం ఈ లైట్ బరకున్న దీంట్లో బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ టైప్లో లైట్ బరక వస్తుంది. ఓకేనా? రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆ పొడిని పక్కన పెట్టి అదే మిక్సీ జారీలో ఒక 2 లేదా 3 టమోటాలని ఇలా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. అవి మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకుందాం. ఇది మెత్తగా స్మూత్గా పేస్ట్ వస్తుంది. ఈ విధంగా పేస్ట్ చేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఇందాక ఏదైతే ఇడ్లీ పాత్ర అందులో పెట్టున్నామో దాన్ని ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దామండి. ఈ ఆవిరికే ఈ కోడిగుడ్లు అన్నది ఇలా ఉడికిపోతాయి మనం ఇడ్లీ పెట్టిన విధంగా అండి. ఓకేనా? మనం ఇప్పుడు దీన్ని ఏంటంటే అడుగున మనం నూనె అన్నది ఏమీ వాడలేదు. ఒకవేళ మేము నూనె వాడతాము అనుకున్న వాళ్ళు అడుగున లైట్ గల నూనె అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత కోడిగుడ్డు కొట్టి దాంట్లో పోసుకోవచ్చు అండి. ఓకేనా? ఇది ఆవిరికి ఉడికేదే కదా అని నేను నూనె అయితే పోయలేను, కొంచెం హెల్తీగా ఉంటుందని. కావాలనుకున్న వాళ్ళు నూనె కానీ నెయ్యి కానీ పూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ టైప్లో మనం సింపుల్గా వీటిని ఇడ్లీలు తీసిన విధంగా తీసుకోవాలండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎక్కువ శాతం ఏమో అతుక్కోదండి. ఆయిల్ వేస్తే అసలే అతుక్కోదు. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లో మనకి ఒక్కసారి అడుగు భాగం కూడా ఎలా ఉందనేది చూద్దాం. చూడండి, చాలా బాగా వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు వీటిని కొంచెం పక్కకు అనుకొని దీంట్లో మసాలా తయారు చేసుకుందాం. కొద్దిగా వచ్చేసి పసుపు, ఆ తర్వాత కొద్దిగా కారము, ఇవి 2 వేసిన తర్వాత ఈ గరం మసాలా కొద్దిగా వేసుకునేసి జీలకర్ర పొడి కూడా కొంచెం వేసేసుకోవాలండి. ఇవి వేసినాక చిటికెడు సాల్ట్ కూడా దాంట్లో వేసుకొని ఒక నిమ్మ దబ్బని తీసుకొని ఈ టైప్లో పిండుకుంటూ దీన్ని కలపాలి. మనకేందంటే ఇది కొంచెం పల్చగా రావాలండి. మనం కలిపే పేస్ట్ వలె కొంచెం పల్చగా రావాలి. ఈ టైపు రావడానికి ఈ నిమ్మరసం ఎంత అవసరమో అంత పిండుకుంటూ దీన్ని ఈ టైప్లో కలుపుకోవాలి. ఓకేనా? మరియు జావ కాకుండా కొంచెం ఈ ఇడ్లీలకి అంటుకునే విధంగా, అంటే కోడిగుడ్డు ఇడ్లీలు వీటికి అంటుకునే విధంగా మనం ఇలా కలుపుకునేసి 2 వైపులా అప్లై చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ప్రతి ఒక్క ఇడ్లీకి కూడా ఈ టైప్లో 2 వైపులా
పూసి రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. కాకపోతే ఏంటంటే ఒక్కో దగ్గర అతుక్కోలేదని బాధపడద్దు, ఇది అలానే ఉంటుంది, ఇడ్లీ టైప్ ఉంటుంది కదా, ఒక సైడ్ కొంచెం ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేసినాక ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలని దాంట్లో వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసా. ఒక 2 ఉల్లిగడ్డలని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసా. ఓకేనా. ఇప్పుడు వీటిని మనం కొద్దిగా మెత్తబడనివ్వాలి. మెత్తబడిన తర్వాత మనం ఏదైతే ఇడ్లీలకి అన్నీ అప్లై చేసి పెట్టామో ఆ ఇడ్లీలు ఇందులో వేసేసుకోవాలండి, అంటే కోడిగుడ్డు ఇడ్లీలు. ఇవన్నీ దాంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని మనం కొంచెం బాగా ఉడకనివ్వాలండి, అంటే నూనెలో ఫ్రై కానివ్వాలి. అంటే వీటిని సపరేట్గా ఫ్రై చేసే అవసరం లేదండి, అంటే ఇందులో ఉండే మసాలా ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తుంది కాబట్టి ఈ టైప్లో మనం నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇలా 2 వైపులా తిరగదిప్పుకుంటూ కాస్త ఎర్రగా రానివ్వాలండి. ఎర్రగా వచ్చినాక అది సన్న మంట మీద కాకుండా మీడియంలో పెట్టుకునేసి ఈ టైప్లో ఎర్రగా వేగనివ్వండి. ఈ వేగేలోపు ఈ ఆనియన్ కూడా వేగిపోతాయండి. ఓకేనా. ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మనం ఫ్రై చేసేటప్పుడు ఇందులో ఉన్న వీటికి పూసిన ఈ మసాలాలో ఈ ఆయిల్లో కూడా వస్తుందండి, అది కూడా మనకు వేస్ట్ పోకుండా ఇలా సేవ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా చేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఆ ఆనియన్లో అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఆనియన్ కూడా చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎలా వేగాయో అలా సింపుల్గా పని కూడా అయిపోద్దండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ టమోటా పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పొడిని దాంట్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు పుదీనా ఆకుల్ని రెల్లి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇది కూడా పచ్చివాసన పోయి ఇందులోకి నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేగాలండి. ఇలా వేగిన దాంట్లో గ్రేవీకి తగ్గట్టుగా 1 గ్లాసున్నర నీళ్ళు అయితే పోసేసుకోవాలి. పోసాక కాస్త అలా కలుపుకునేసి ఈ టైంలో కూడా రుచి చూసి సాల్ట్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మూత పెట్టి వీటిని బాగా మరగనివ్వాలండి. మనం వేసిన ఈ నీళ్ళని తుక అంటూ ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు అడుగు పట్టుకోకుండా లైట్గా కలుపుకునేసి ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లు అంటే ఇడ్లీ కోడిగుడ్లని దాంట్లో వేసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టుకుందాం. ఇవి ఏంటంటే ఇరిగిపోవండి, మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇడ్లీల వల్లే మంచి స్ట్రాంగ్గా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు సూపర్ ఉంది అని. ఇప్పుడు దీంట్లో చీర్చిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. అంటే ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీరి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పుకుందాం. ఈ విధంగా తిప్పి అడుగు పట్టుకోకుండా మొత్తం కలిసిపోయే విధంగా తిప్పిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా ఉడకనివ్వాలి. ఆ గ్రేవీలో ఈ కోడిగుడ్లు బాగా పీల్చుకునేసి ఈ పచ్చిమిరపకాయల్లో ఉండే ఫ్లేవర్ కూడా ఈ కూరలోకి వచ్చి రుచి సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయండి, తిరగదిప్పి కూడా చూద్దామా ఎలా ఉందన్నది. అన్నీ తిరగదిప్పి చూసుకొని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా కోడిగుడ్లతో చేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫీలింగ్ కూడా అదిరిపోద్దండి. ఓకేనా. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి, టేస్ట్ని అనుభవిస్తూ ఉండాలి. ఈ టైప్లో మీదకించి కొద్దిగంతలా కొత్తిమీర చల్లుకునేసి ఆ విధంగా తిప్పి ఒకసారి రుచి చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ. కానీ ఇలాంటి కొత్త రెసిపీలు అందరికీ అర్థం కావాలంటే ఈ విధంగా పూర్తిగా విడమరిచి చూయిస్తేనే అందరికీ అర్థమవుద్దని కొంచెం లెంత్ ఎక్కువైనా సరే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఎంతోమంది నేర్చుకొని చేసుకొని తినాలనే ఆశ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఎవరు ఏమి అనుకోకుండా, తెలిసిన వాళ్ళైతే టేక్ ఇట్ ఈజీ అనుకోండి, తెలియని వాళ్ళైతే చూసి చేసి ఆ టేస్ట్ అనుభవించి చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మరొక వీడియోలో కలుద్దామా.